హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎఫ్ఎం. సో ఈరోజు నేను ఏంటంటే బొమ్మిడీలు టమాటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపెట్టేయాలనుకుంటున్నాను. నేనైతే ఇక్కడ కొన్ని బొమ్మిడీలు మంచిగా పొడుగ్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ బొమ్మిడీలని ఒక గిన్నెలో సిమ్లో రోస్ట్ చేసేసుకోవాలి. నిదానంగా రోస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ బొమ్మిడీలు టమాటా కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. సో మీరు కూడా చేయాల్సిందే. మీరు కూడా చేయాలంటే ఈ వీడియో స్కిప్ కాకుండా చూసేయండి. సో ఇలా పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర యాడ్ చేసేసుకున్నాను. ఇవి నూనెలో వేగినాక అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. టమాటా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ మెంతికూర యాడ్ చేసేస్తున్నానండి. ఎందుకంటే మెంతికూర అనేది మన హెల్త్ కూడా చాలా మంచిది. టమాటా మెంతికూర కాంబినేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేనైతే కొంచెం మెంతికూర యాడ్ చేసేసుకున్నాను. ఈ టమాటా మెంతికూర యాడ్ చేసేసుకొని గరిటెతో కలిపేసుకొని మూత పెట్టుకొని మనం ఒక 10 నిమిషాల వరకు అలా కుక్ చేస్తే టమాటా అనేది మంచిగా కుక్ అవుతుంది. ఆ లోపు మనం పక్కన పెట్టుకున్న బొమ్మిడీలు ఉన్నాయి కదా, అందులో కొంచెం సాల్ట్ వేసి వాటర్లో కొంచెం క్లీన్ చేసేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ మూత తీస్తే నాకైతే టమాటాలు అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, చూసారా. నెక్స్ట్ మనం క్లీన్ చేసుకున్న ఆ బొమ్మిడీలని మనం పైన వేసేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఉప్పు, కారం వేసేసుకోవాలి. ఇంకో విషయం, ఈ ఉప్పు కారం వేసేసాక ఏంటంటే గరిటెతో కలుపుకోకూడదు. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా చేస్తే ఏంటంటే మనకి ఆ కారం, ఉప్పు అనేది ఆ బొమ్మిడీలకి మంచిగా పడుతుందన్నమాట. సో చూసారా, నేనైతే అలానే చేశాను. మూత తీసాక నిదానంగా కలిపేసుకోవాలి. అలా చేస్తే ఏంటంటే మనకి ఆ మసాలా అనేది మంచిగా ఆ ముక్కలకి పడుతుంది. మనం తింటున్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అంతే అండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మన బొమ్మిడీలు టమాటా అనమాట. ఇంకా నిదానంగా సిమ్లో అలా 10 మినిట్స్ కుక్ చేసామా, అంతే సంగతి. ఇంకా ఫైనల్గా మన కొత్తిమీర వేసామా, ఇంకా గుమగుమలాడే బొమ్మిడీలు టమాటా రెడీ అయిపోయినట్టే. మీకు తినేయాలనుందా? సో తప్పకుండా ట్రై చేయండి, ఈ వీడియో చూసేయండి.